నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత. కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేసిన జిల్లా ఉన్నతాధికారులు. భక్తకోటితో కిటకిటలాడిన ప్రముఖ శైవ క్షేత్రాలు. మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తి శ్రద్ధల నడుమ సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఉపవాస దీక్షలు ఆచరించిన భక్తులకు మహా అన్నదానాల ఏర్పాటు. పల్లె ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలకు పెరిగిన భక్తుల తాకిడి. భక్తజన సంద్రంగా మారిన వడ్డాడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్షేత్రం. జాతర ముగింపు వేడుకలతో గ్రామంలో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 16,528 మంది ఓటర్లకు గాను 39 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉదయం నుండే ఓటర్లు కేంద్రాల వద్దకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఉపాధ్యాయుల పోలింగ్ 75.33% ఉండగా పట్టభద్రుల పోలింగ్ 44.09% నమోదైంది. పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలాంలు పరిశీలించారు. స్థానిక తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. పోలింగ్ సరళిని పరిశీలించి సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డీఓ వినోద్ కుమార్, డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసు బుక్ అయితే అదే చెప్పి లోపలికి పోయినా జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బీఎల్ఓలతో పాటు పోలీసు అధికారులు పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ మరియు ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో 39 పోలింగ్ స్టేషన్స్లో పొద్దున పోలింగ్ ఏజెంట్ సమక్షంలో మళ్ళీ అక్కడ బ్యాలెట్ బాక్స్ ప్రిపరేషన్తో తర్వాత మళ్ళీ 8 o'clock నుంచి పోలింగ్ అన్ని చోట్ల స్టార్ట్ అయినాయి. సో అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా నడుస్తూ ఉంది. అన్ని చోట్ల మనం బిఎల్ఓస్ కానీ, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానీ, అండ్ నిన్న నైటే ఎట్లయినా పోలింగ్ పార్టీస్ కూడా అందరూ వచ్చారు. దీంతోపాటు మళ్ళీ ఇక్కడ మైక్రో అబ్జర్వర్ కూడా ప్రతి ఒక్క లొకేషన్లో ఉన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా వెబ్ కాస్టింగ్ కూడా నడుస్తూ ఉంది. మనం వెహికల్స్లో కూడా అన్ని రోడ్స్ సంబంధించిన వెహికల్స్లో కూడా GPS డివైసెస్ కూడా ఫిట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు ఎవ్రీ 2 hourకి 10 o'clockకి మనం ఎవ్రీ 2 hour పోలింగ్ పర్సెంటేజ్ రిపోర్ట్ కూడా తెలుస్తాయి. సో దయచేసి అందరూ గ్రాడ్యుయేట్ ఓటర్స్ కానీ, టీచర్ ఓటర్స్ కానీ మనం ప్రత్యేకంగా ఈరోజు అంటే మీకు ఓట్ హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. మనం కూడా ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కూడా అందరికీ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఓట్ హక్కు వినియోగించుకోవడానికి కూడా మీకు స్పెషల్ బేసికల్గా క్యాజువల్ లీవ్ కూడా అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ ఓట్ హక్కు కూడా ఈరోజు వినియోగించుకోవాలి. దీంతో మేజర్గా గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ సంబంధించిన మీ ఫ్యూచర్ ఏవైతే ఉన్నాయో దానికి ఈ రోజు నుంచి కూడా మళ్ళీ మీ ఫ్యూచర్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ కానీ, డెవలప్మెంట్స్ కానీ అవి అన్నీ కూడా ఈ యొక్క మంచి వేదిక ద్వారా మీరు అడ్రస్ కూడా చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా
మంచిగా ప్రశాంతంగా 39 పోలింగ్ స్టేషన్స్లో ఓట్ హక్కు కూడా వినియోగించుకోవాలి. ఒక పోలింగ్ స్టేషన్ గాదిగూడకి వచ్చేసి మీకు తెలుసు, అక్కడ టీచర్ ఓటర్ ఓన్లీ ఒక్కరే ఉన్నా కూడా మనం అక్కడ పోలింగ్ పార్టీకి పంపించడం జరిగింది. అంతా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉంటుంది. అండ్ మనం డెమోక్రసీలో ప్రతి ఒక్కరు ఓట్ హక్కు విలువ ఉంది కాబట్టి అంతా కష్టపడి అందరూ పోలింగ్ పార్టీస్ అండ్ అందరూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ అండ్ ఐ అర్జ్ ఈచ్ వన్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్ ఓటర్ అండ్ టీచర్ ఓటర్ టు కమ్ అవుట్ అండ్ కాస్ట్ దేర్ ఓట్. థ్యాంక్ యూ. అదేవిధంగా జిల్లా ఎస్పీ గౌసాలాం మాట్లాడుతూ జిల్లాలో 400 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈరోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్, బోత్ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ స్టార్ట్ అయింది. టోటల్ డిస్ట్రిక్ట్లో జిల్లాలో 39 పోలింగ్ స్టేషన్స్, 20 లొకేషన్స్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. దీంట్లో రిలేటెడ్ టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మొత్తం ప్రిపరేషన్ చేశాము. 400 పోలీస్ సిబ్బంది కూడా ఎలక్షన్ పర్పస్ కోసం డిప్లాయ్మెంట్ జరిగింది. మన పోలింగ్ స్టేషన్లో క్యూ లైన్ మెయింటెనెన్స్ కోసం కాకుండా గేట్ బయట 100 మీటర్ లైన్ మెయింటెనెన్స్ కోసం కూడా పోలీస్ డిప్లాయ్మెంట్ జరిగింది. అండ్ రూట్ మొబైల్స్ కూడా మన టోటల్ 8 రూట్స్ ఉన్నాయి జిల్లాలో. ఆర్మ్డ్ పార్టీ ఆర్ మూవింగ్ అరౌండ్. అండ్ ఫోకస్ ఈజ్ ఆల్సో ఆన్ మూవ్మెంట్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా సేఫ్ మూవ్మెంట్ ఆఫ్ ఆల్ దిస్ పోలింగ్ మెటీరియల్ టు కరీంనగర్ స్ట్రాంగ్, అది కూడా మేము ఇన్షూర్ చేస్తాము. అండ్ టిల్ నౌ ఎలక్షన్ ఈజ్ బీయింగ్ కండక్టెడ్ పీస్ఫుల్లీ అండ్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ ఇంపార్టెంట్ స్టెప్స్ టు ఎన్షూర్ స్మూత్ కండక్ట్. ఇదిలా ఉంటే తాంసీ భీంపూర్ మండలాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. తాంసీ మండలంలో మొత్తం 341 మంది పట్టభద్రులకు గాను 241 మంది, 21 మంది టీచర్లకు గాను 19 మంది మధ్యాహ్నం 3 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా భీంపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పట్టభద్రుల జేఏసీ పిలుపు మేరకు ఉదయం ఓటర్లు ఎవరూ ఓటు వేయడానికి ముందుకు రాలేదు. మధ్యాహ్నం జిల్లా కలెక్టర్తో పాటు ఎంపీ నగేష్ అభ్యర్థన మేరకు పట్టు వీడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు తలమడుగు మండలంలో 614 మంది పట్టభద్రులకు గాను 478 మంది, 25 మంది టీచర్లకు గాను 23 మంది ఓటు వేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉత్సవాలను వైభవంగా జరిపారు. శివరాత్రి రోజున ఉపవాస దీక్షలు ఆచరించి జాగరణం చేసిన భక్తులకు ఆలయాల్లో మహా అన్నదానాలు ఏర్పాటు చేశారు. శైవ క్షేత్రాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరించిన భక్తజనం రాత్రంతా ఆ పరమశివుడిని స్మరించుకుంటూ జాగరణ చేశారు. శివరాత్రి వేడుకలతో ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తజన సంద్రంగా మారాయి. శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు, ఉపవాస దీక్షలు ఆచరించిన భక్తులకు మహా అన్నదానాలతో ఎటు చూసినా కోలాహల వాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలో పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల శివాలయంలో గురువారం సైతం ఉదయం నుండే భక్తుల తాకిడి కనిపించింది. పరమశివుడిని దర్శించుకున్న భక్తులు పండితుల ఆశీర్వచనాలను తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మహా అన్నదానం ఏర్పాటు చేయగా భారీ ఎత్తున భక్తులు హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. దీంతో ఆలయ ప్రాంగణం వద్ద సందడి నెలకొంది. మహాశివుడి కృపతో సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు జరిపినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని పేర్కొన్నారు. శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయము
టీచర్స్ కాలనీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాన్ని పురస్కరించుకొని నిన్నటి నుండి గణపతి హోమము మరియు రాత్రి భజన కార్యక్రమాలు అనంతరం లింగోద్భవ కార్యక్రమము ప్రారంభించడం అలాగే ఉత్సవంగా జరుపుకోవడం జరిగింది. దీనికి కాలనీలో పెద్ద ఎత్తున మహిళలు మరియు పురుషులు పిల్లలు అందరూ కలిసి రాత్రి జాగరణ కార్యక్రమాన్ని కూడా జరపడం జరిగింది. మరియు ఈరోజు 27వ తేదీ పొద్దున మన టీచర్స్ కాలనీ సామాజిక కార్యకర్త మోనిష్ రెడ్డి గారిని పిలిపించి వారితో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అలాగే పూజా కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. కావున టీచర్స్ కాలనీకి వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆలయ కమిటీకి అభివృద్ధి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అటు ఆదిలాబాద్ రూరల్ మండలం దిమ్మలోని ఏకబిలేశ్వర ఆలయంలో జాగరణ కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. భజనలు అభిషేకాలతో పాటు శివపురాణాన్ని పఠించి భక్తి భావాన్ని చాటారు. ఆలయ పూజారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దిమ్మ పుచ్చరతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనగా శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. తాంసీ మండలంలోని వడ్డాడి స్వయంభూ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి జాతర వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. జాతర ముగింపును పురస్కరించుకొని గురువారం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ చేపట్టగా భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తాంసీ మండలంలోని వడ్డాడి స్వయంభూ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి జాతర ముగింపు సందర్భంగా భక్తులు పోటెత్తారు. గత 3 రోజులుగా కొనసాగుతున్న జాతరలో భాగంగా గురువారం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. భక్తులు నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు విఘ్నేష్, నందకిషోర్లు మంత్రోచ్చారణల నడుమ యజ్ఞం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను జరిపారు. జాతర సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా మహారాష్ట్ర నుండి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా దుకాణాలు వెలియగా మహిళలు తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ప్రత్యేక పూజల అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. మహాకాల్ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు జరిపి ప్రారంభించగా ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కొనసాగింది. మహాశివరాత్రి వేడుకలను ఊరువాడ అట్టహాసంగా జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా బుధవారం సాయంత్రం భారీ శోభాయాత్ర నిర్వహించారు. మహాకాల్ సేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించగా స్థానిక రామ్లీలా మైదానం నుండి శోభాయాత్ర ప్రారంభమైంది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. పరమశివుడి భారీ విగ్రహాన్ని వాహనంలో ఉంచి ర్యాలీ జరిపారు. ముందుగా శివలింగంతో పాటు మహాశివుడి విగ్రహానికి కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాషాయ జెండాను చేతపట్టుకుని ర్యాలీని ప్రారంభించారు. డీజే చప్పుళ్ల నడుమ యువకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. వినాయక్ చౌక్ మీదుగా నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్ల గుండా శోభాయాత్ర సాగింది. భక్తి గీతాలకు అనుగుణంగా యువత నృత్యాలు చేస్తూ సందడి చేయడం విశేషంగా ఆకట్టుకుంది. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినాన శోభాయాత్ర నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమయంలో గోదావరి ఖని మంచిర్యాల నస్పూర్ కేంద్రాల్లో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని వారిపై కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థికి ఆదరణ వస్తుందన్న అక్కసుతో కాంగ్రెస్ నేతలు పోలీసుల సహాయంతో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేశారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. నస్పూర్లో బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారని, గోదావరి ఖనిలో న్యాయవాదులు బీజేపీకి మద్దతుగా ఉండడంతో అక్కడి సీఐ న్యాయమూర్తులతో దురుసుగా వ్యవహరించారని మండిపడ్డారు. అధికార పార్టీ అండదండలతో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సమావేశంలో నాయకులు విజయ్, నగేష్, లాలామున్నా, రఘుపతి, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. 3-3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఏ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినా మేమంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసినామని ఇటు పట్టభద్రులు కానీ అటు ఉపాధ్యాయులు కానీ ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇది గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతున్నారు కాబట్టి పోలింగ్ ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా జరుగుతున్నటువంటి ఏరియాలలో ఒక అలజడి సృష్టించాలని ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించి పోలీసులతో లాఠీచార్జీలు చేయించి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ మంచిర్యాల జిల్లా నస్పూర్లో అక్కడ ఉన్నటువంటి సుబ్నాకర్ అనే ఎస్ఐ ఓటర్లని భయభ్రాంతులకు గురి చేస్తూ కార్యకర్తని విత్తలవిడిగా లాఠీ చార్జ్ చేస్తూ ఆయన తలపై భుజంపై గాయాలయ్యే విధంగా ఒక ఎస్ఐ లాఠీ చార్జ్ చేయడం. మరి అదేవిధంగా గోదావరి ఖనిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులంతా భారతీయ జనతా పార్టీ వైపు ముగ్గుతున్నారని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారని తెలిసి ఈరోజు గోదావరి ఖనిలో న్యాయవాదులపై అక్కడ 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి దురుసుగా ప్రవర్తించడం, అక్కడనే న్యాయవాదులంతా కూడా ధర్నాకు దిగి ఆ దురుసుగా ప్రవర్తించినటువంటి సిఐ క్షమాపణ చెప్పాలని న్యాయవాదులంతా కూడా డిమాండ్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వం, పోలీసు అధికారులు ఈరోజు పోలీసు వ్యవస్థ ప్రభుత్వానికి దాసోహంగా మారి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీసులు ఈరోజు అధికార పార్టీకి తొత్తులుగా కొన్ని చోట్ల వ్యవహరిస్తా ఉన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని పట్టణంలోని కోలిపురాలో గల అతి పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మహాభిషేకం ఏర్పాటు చేశారు. పరమశివుడిని అభిషేకాలు, ప్రత్యేక పూజలతో ఆరాధించారు. ఆర్డీఓ వినోద్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక అభిషేకం చేశారు. బిల్వపత్ర సహిత అభిషేకం జరిపి పరమశివుడిని ఆరాధించారు. సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రి ఆయనకు సాదర స్వాగతం పలికి ఆలయ విశిష్టతను తెలియజేశారు. దాదాపు 140 సంవత్సరాల క్రితం ఆలయ నిర్మాణం జరిగిందని, అప్పటి నుండి నిత్య పూజలు అందుకుంటూ భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పరమశివుడు విరాజిల్లుతున్నాడని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో హిందీ భాష వ్యవస్థాపక ప్రచారకర్త అయిన శివరాం గుజరాతీ ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ సోమయ్య, సమితి సభ్యులు కందుల రవీందర్, పూజారి చంద్రకాంత్, కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు. ఓం మాతాంగం చర్వాసనం నిరద్రూపం విధాయ నమః పరశువస్తాయ నమః అనిశ్వరాయ నమః సర్వక్షాయ నమః పరమాత్మనే నమః ఓం శివాయ నమః సోమసూరతివాసే నమః పురాతినే నమః భగవతే నమః ఓం సత్యవిష్టాయ నమః మృత్యుంజయాయ నమః సుఖినే నమః ఉపాంగనే నమః ఓం జగద్గురుతే నమః ఓమకేశాయ నమః మహేశాయ నమః చారువిక్రాయ నమః ఓం రుద్రాయ నమః కాలరుద్రాయ నమః శ్రీ శివ ఓం నీలలోహితాయ నమః శివశంకరాయ నమః శూలప్రాణియే నమః ఖట్వాంగినే నమః విష్ణువల్లభాయ పురాయ నమః కపాలినే నమః కామరూపిణే నమః అంధకాసురాయ నమః
गंगाधराय नमः ललाटाक्ष मंगलमूर्ते दक्षिणमात्रेमान निर्मात्रेमान देवोपन्ने निगाकर्या जय देव नमो धरती संबरदेवरंदाना सदा प्रक्षात्रेण दासमाता वाटाय सदान संकष्ठीभावाय वाणी रक्षाय सर्वरंदाना जय देव कामनापति जय देव बोलो गणेश महाराज की जय नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेवाय विद्महे विष्णुपति धीमहि तन्नो ఈ సందర్భంగా ఆర్డీఓ వినోద్ కుమార్ మాట్లాడుతూ అతి పురాతన దేవాలయంలో శివలింగానికి అభిషేకం పూజలు జరపడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ టౌన్లో కోలిపుర శివలింగం ఇక్కడ చాలా ప్రాచీనమైంది శివాలయం. ఇక్కడ 140 సంవత్సరాల నుంచి ఇది పూజలు అందుకుంటుంది. తర్వాత ఇక్కడ మహిమ గలది. సో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా నాకు ఈరోజు ఇక్కడ దర్శనం చేసుకోవడం భాగ్యంగా భావిస్తున్నాను. సో ఇక్కడ చాలా అద్భుతంగా ఇక్కడ పూజలు తర్వాత ప్రమోద్ కానీ ఇతర సిబ్బంది కానీ అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు విశేషంగా వచ్చేసి పూజలు చేస్తున్నారు, తర్వాత దర్శనం చేసుకుంటారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలకు తర్వాత ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో అందరూ కూడా కోరికూర శివాలయాన్ని దర్శించుకొని మీరు కోరిన కోరికలు తర్వాత ఇతర మీ యొక్క పూజలు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులు పాటించవలసిన నియమ నిబంధనలు ఇతరత్ర అంశాలపై జిల్లా హజ్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన శిక్షకులు సమావేశంలో పాల్గొని యాత్రికులకు విస్తృత సూచనలు చేశారు. పవిత్ర హజ్ యాత్రలో నిర్దిష్ట నియమాలు పాటిస్తూ ఆరాధన భావం కలిగి ఉంటేనే యాత్ర పరిపూర్ణం అవుతుందని ప్రధాన శిక్షకులు మౌలానా సయ్యద్ మజహర్ ఖాస్మి సూచించారు. హజ్ యాత్రికులకు గురువారం ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యాత్రకు వెళ్లే వారు పాటించవలసిన నియమ నిబంధనలు ఇతరత్ర అంశాలపై శిక్షకులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా హజ్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ షాహిద్ అహ్మద్ తవక్కల్, ఉపాధ్యక్షులు మొహమ్మద్ ఆఫీస్ ఉద్దీన్, జనరల్ సెక్రటరీ ఎంఏ హసీబ్, కోశాధికారి జఫీవుల్లా ఖాన్, మొహమ్మద్ మోసిన్, అబ్దుల్ నసీం, ఫారూక్ అహ్మద్, నూర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ప్రధాన శిక్షకులు మౌలానా సయ్యద్ మజహర్ ఖాస్మి మాట్లాడుతూ యాత్రలో పూర్తి నియమ నిబంధనలు పాటిస్తేనే అల్లా సంతుష్టులవుతారని సూచించారు. అత్యంత పవిత్రమైన హజ్ యాత్రకు అల్లాపై పూర్తి విశ్వాసంతో నమ్మకంతో వెళ్లాలన్నారు. అలాంటప్పుడే హజ్ యాత్ర సార్థకమవుతుందని పేర్కొన్నారు. चूँकि बहुत मजमे के दरमियान और बहुत सारे लोगों के बीच में और क्राउड की मौजूदगी में आपको हज करना है, तो हज की इबादत आसान रहे, करने वालों को आसानियाँ रहें, इसलिए अल्लाह ने हज में फ़राइज़ ज़्यादा नहीं रखे हैं ताकि लोग आसानी से उन फ़राइज़ को अदा कर सकें. इसलिए हज पर जाने वाले तमाम आज़िमीन को इसकी फ़िक्र और कोशिश करनी चाहिए कि हज का जो तरीक़ा है, हज के जो 5 दिन हैं, इन 5 दिनों में कौन सा काम कब करना है, कैसे करना है, और अल्लाह ने उसके औकात क्या बताए हैं कि फलां अमल है उसको कब से कब तक करना है और उसमें सहूलतें क्या हैं, और अगर हम इस अंदाज से करेंगे तो हमें तकलीफ़ ज़्यादा होगी, और उसी को थोड़ा सा वक्त बदल कर करेंगे तो फिर आसानी के साथ हम कर सकते हैं. तो ये जो ट्रेनिंग कैंप है और हज कमेटी की तरफ से जो सख्ती के साथ हाजियों को ये तालीम और हिदायत दी जाती है कि आप कम अज़ कम 3 तरबियती कैंप ज़रूर अटेंड करें. उसकी वजह यह है कि जब हम इन तरबियती कैंप्स में अटेंड होते हैं तो हमें वो बातें जो वहाँ की सहूलत से जिसका ताल्लुक़ है और वहाँ की बहुत सारी परेशानियों से हम बच सकते हैं, तो वो अमली चीज़ें, वो प्रैक्टिकली चीज़ें हमें इन तरबियत कैंप्स में हमारे इल्म में आती हैं. इसलिए हज पर जाने वालों को जहाँ एक तरफ अपने अल्लाह को राज़ी करने के लिए, अपने मोहब्बत के अल्लाह से अपनी मोहब्बत को जाहिर करने के लिए వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు, పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత,
కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేసిన జిల్లా ఉన్నతాధికారులు. భక్తకోటితో కిటకిటలాడిన ప్రముఖ శైవ క్షేత్రాలు. మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తి శ్రద్ధల నడుమ సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఉపవాస దీక్షలు ఆచరించిన భక్తులకు మహా అన్నదానాల ఏర్పాటు. పల్లె ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలకు పెరిగిన భక్తుల తాకిడి. భక్తజన సంద్రంగా మారిన వడ్డాడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్షేత్రం. జాతర ముగింపు వేడుకలతో గ్రామంలో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.